హాయ్ ఫ్రెండ్స్, ఇరుముడి కట్టుకుని అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. ట్రైన్ రాలేదని అయితే ఒక ఫోటో తీసుకున్నాము. విజయవాడకు వచ్చేసామండి. అమ్మవారి సన్నిధిలో అయితే అడుగు పెట్టేశాము. అందరం ప్రశాంతంగా కృష్ణానదిలో స్నానం చేసి అక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంటే మా ఇరుముళ్ళన్నీ పెట్టుకొని అమ్మవారి శరణాలు చెప్పుకుంటూ కొంచెంసేపు అయితే భజన చేసుకున్నాము. ప్రశాంతంగా అమ్మవారికి హారతి ఇచ్చేసి అయితే పూజ చేశాము. మా ప్రియా చూడండి జై భవాని అంటుంది, మా పాప దానికి కోరస్. సరే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారని చూస్తే దండాలు పెడుతున్నారు. ఏంటి అంటే మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ విధంగా అయితే ఇరుముడి తీసుకొని అయితే పైకైతే వెళ్ళిపోయామండి. కొంతమంది అయితే నడిచొచ్చారు, కొంతమంది అయితే బస్సులో వచ్చారు. మా పాప మా బాబు కూడా అయితే బస్సులో వచ్చారు. మాల వేసేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో మాల అయితే తీసేటప్పుడు చాలా బాధగా ఉంటుందండి. ఎందుకో తెలియదు కానీ ఆ మాల వేసుకున్నప్పుడు ఉండే ఆనందం మాల ఇప్పేటప్పుడు నిజంగా చాలా బాధ వేస్తుంది. ఏ రోజైనా ఖాళీగా ఉంటుంది కదా గుడి అనుకుంటే ఏ రోజు ఉండదండి. దసరా నవరాత్రుల్లోనే ఎక్కువ రష్గా ఉంటుంది అని అనుకుంటాం, కాదండి. ఎప్పుడు వెళ్ళినా కూడా జనాలు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఈ విధంగా అయితే ఇరుముడి తీసుకుని అయితే మేము క్యూలో వెళ్ళిపోతూ ఉన్నాము. మా పాప మా బాబు అయితే మా ప్రియతో కూడా స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళారు. మేమైతే నార్మల్ దర్శనానికి వెళ్ళాము. మేము లైన్లో వెళ్తూ ఉంటే శరణాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసేవాళ్ళే. ఏందబ్బా ఇలా గట్టి గట్టిగా అరుస్తున్నారని. ఆనందం అండి, నిజంగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నామంటే ఆనందము. వాళ్ళు అప్పుడే దర్శనం చేసుకుని బయట వచ్చారు. మేమందరం అయితే అమ్మ సన్నిధిలో ఫోటో తీసుకున్నాము. జై భవానీ, జై జై భవానీ.